ఆర్థిక సంవత్సరం బీసీల సంక్షేమానికి అభివృద్ధికి బీసీల బడ్జెట్ ను 25,000 కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన 14వ బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా 25,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు 10,000 కోట్లకు మించి కేటాయించలేదు అన్నారు. గత 2 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ అభివృద్ధి కుంటుపడుతుంది. కొత్త పథకాలు లేవు, ఫీజులు స్కాలర్షిప్లు చెల్లించడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ఒక హాస్టల్ బిల్డింగ్ కానీ గురుకులాల పాఠశాలలు బిల్డింగ్లు కానీ కట్టడం లేదని అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% పెంచుతామని వాగ్దానం చేసి పెంచలేదన్నారు. బీసీలను విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణచివేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోకపోతే రానున్న మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇలాంటి వ్యతిరేక కార్యకలాపాలను మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ఏమని చెప్పారు? ఏటా 25,000 కోట్లు కేటాయిస్తాము, ఇంటింటికి 10 లక్షలు బీసీలకు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు గుండొస్తున్నా ఒక్కటి లోన్ ఇవ్వలేదు, ఓ హాస్టల్ కట్టలేదు, ఓ బిల్డింగ్ కట్టలేదు, ఫీజుల బకాయిలు ఇవ్వలేదు. మొత్తం బీసీలను అన్యాయం చేశారు, దగా చేశారు. పైసలు లేవంటాడు. ఏమన్నంటే పైసలు లేవు, ఖజానా మీకు అప్పచెప్తాడు. పైసలు లేకపోతే రిజర్వేషన్లు పెట్టడానికి నీకు ఇబ్బంది ఉందని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ఈ వచ్చే సంవత్సరం బడ్జెట్ లోపల ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టరు. అందుకే దీన్ని 25,000 కోట్లకు వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లోన్లు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆ మధ్య ఇస్తామని చెప్పి దాదాపు 10 లక్షల దరఖాస్తులు తీసుకున్నారు. గత 15 ఏళ్ళుగా బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు, దగా చేశారు. బీసీ కార్పొరేషన్ ఉనికి లేకుండా చేశారు. దానికి ఆఫీసులు లేవు, అడ్రస్సులు లేవు, ఏ స్టాఫ్ లేదు. కాబట్టి బీసీ కార్పొరేషన్ పునరుద్ధరించాలి. ప్రతి జిల్లాలో అర్హులైనటువంటి వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా హాస్టళ్లకు, సొంత భవనాలకు బడ్జెట్ లేదు, ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఆ బిల్డింగ్ కట్టడానికి 1000 కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్కు 5,000 కోట్లు కేటాయించాలని చెప్పి ఈ బడ్జెట్ లోపల మొత్తం 25,000 కోట్లు కేటాయించి వాళ్ళ యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ సంవత్సరం బీసీ ఉద్యమాల సంవత్సరం ఉంటుంది. ఒక్కొక్కరికి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇప్పటికే బీసీ సర్పంచులు అక్కడ బీసీ రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. అయినా మీకు వాత పెట్టి 42 నుంచి 22 తగ్గించి ప్రాక్టికల్గా జరగల 15% తగ్గించారు. దాన్ని మేము కొట్లాడి దాని ఇంతకు ఓపెన్ కాంపిటీషన్లో 52% మంది గెలిచారు. ఇప్పుడు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలో మొత్తం బీసీలో గెలుస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో బీసీ బడ్జెట్ పెంచకపోతే ఏ మంత్రిని తిరగనీయం, ఏ ఎమ్మెల్యేని తిరగనీయం. ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి, విద్యార్థుల యొక్క పూర్తి ఫీజులు ఇవ్వాలి. అదేవిధంగా హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. కాలేజ్ హాస్టళ్ళు సరిపోతలేవు, కొత్తగా 150 హాస్టళ్లు మంజూరు చేయాలి. అదేవిధంగా గురుకులాలు సరిపోతలేవు, దాదాపు కొత్తగా 100 గురుకులాలు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సంఖ్య పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. దరఖాస్తు ఎంతమందికి పెడితే అంతమందికి ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం బీసీల విషయంలో ఉద్దేశపూర్వకంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల లోపల అంచేయాలని కుట్రపూరితంగా అనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో ఒక్కొక్కరి పని ఈ సంవత్సరం ఉన్నది తడాకా చూపెడతాం. మొన్న రిజర్వేషన్లు పెంచుతాన్ని మోసం చేసినందుకు గ్రామస్థాయిలో బంధు జరిపాం. చిక్కున్న బంధు జరిపితే పిల్లలు తీసుకున్నది కాకి కడవలేదు. అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే ఈరోజు గదగదలు ఆడిపోతున్నారు. మీరు ఎన్నికలు జరపడానికి కూడా భయపడుతున్నారు. కోర్టులో కేసు ఉంటే ఆ కేసు మీద ఎప్పుడు వాయిదాలు అడుగుతున్నారు. ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు? కేసు నడవని, మేము గెలుస్తాం. కేసుకు బలమైన ఆధారాలు ఉన్నాయి, జనాభా లెక్కలు ఉన్నాయి, అదేవిధంగా రాజ్యాంగ భద్రత ఉంది.
మళ్ళీ అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేశారు, చట్టబద్ధత ఉంది. ఏ కోణంలో చూస్తే కేసు గెలుస్తారు. ఈ కేసు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ కేసును తొందరగా పేరు మీద తెచ్చి దబాయించి మేము సవాల్ చేస్తున్నాం. ఇక రెండోది